హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇండియాస్ ఫస్ట్ ఎవర్ వందే భారత్ స్లీపర్ కోచ్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రీసెంట్గా 2 months బ్యాక్ మనకి వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైన్ అయితే స్టార్ట్ అయిందండి. చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి కదా, ట్రైన్లో ఎలా ఉంటుంది ఏంటి అని. అలాగే ఈ ట్రైన్ ఎక్కడ నుండి ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ టైంలో వెళ్తుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఈ వందే భారత్ స్లీపర్ కోచ్ మనకి నార్త్ టు ఈస్ట్ కామాఖ్య టు ఔరా అయితే ట్రావెల్ చేస్తుంది. ట్రైన్ నెంబర్ వచ్చేసి 27576. అలాగే చాలా మందికి ట్రావెల్ చేసేటప్పుడు మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం, ఏమేమి తిరిగాం అన్నది ఒక వీడియో రూపంలో చేసి స్టేటస్ పెట్టుకోవాలి అనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఈ ట్రావెల్ బూస్ట్ యాప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ యాప్లో స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ సెలెక్ట్ చేసి వీడియో అయితే చేసుకోవచ్చు. ఇది మనకి నైట్ 6:20కి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 8 AM డ్రాప్ చేస్తుంది. 8 AM కంటే ముందే డ్రాప్ చేసేస్తుంది. కామాఖ్య అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అండి. అష్టదశ మహాశక్తి పీఠం అయితే అక్కడ ఉంది. చాలా మంది దాన్ని విజిట్ చేస్తారు. ఈ కామాఖ్య అనేది అస్సాం దగ్గరలో ఉంది. అలాగే కామాఖ్య టు గౌహతి 8 km వస్తుంది. గౌహతి కూడా పెద్ద సిటీ, అందుకేనేమో మనకి కామాఖ్య నుండి స్టార్ట్ అయితే చేశారు. ఇంకా ట్రైన్ విషయంకి వచ్చేస్తే మాటల్లో చెప్పనవసరం లేదు, చాలా అంటే చాలా బాగుంది. చాలా డీసెంట్గా కంఫర్ట్గా అయితే ఉంది. ఈ వీడియోలో మీకు నేను థర్డ్ ఏసీ ఎలా ఉంటుందో చూపిస్తాను. క్లియర్గా మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ట్రైన్ ఎక్కగానే థర్డ్ ఏసీ అనేది ఇలా ఉంటుంది. ఆ సీట్స్ కూడా డిజైన్ అనగా చాలా అంటే చాలా బాగా చేశారు. కలర్ కాంబినేషను అంతా చాలా బాగుంది. ఈ ట్రైన్ స్పీడ్ 180 వెళ్ళొచ్చు, కానీ మనకి ఇది 130లో స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే అనౌన్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు, అంటే ఏ స్టేషన్ వస్తుంది ఏంటి అని అన్ని డీటెయిల్స్గా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు. ట్రైన్లో జర్నీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ఇది ప్యాంట్రీ కారు, పక్కన వాష్ బేసిన్ అలాగే డస్ట్బిన్ అయితే ఉంటుంది. ట్రైన్ ఎక్కేటప్పుడు ఎంట్రన్స్ మనకి ఇలా ఉంటుంది. ఎంట్రన్స్ ఎక్కగానే వాష్ బేసిన్ అయితే ఉంటుంది. వాష్ బేసిన్ కూడా గ్రానైట్తో చాలా నీట్ అండ్ క్లీన్గా డిజైన్ అయితే చేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి వాష్ బేసిన్ దగ్గర మిర్రర్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే డోర్ అనేది మనం నార్మల్గా పక్కకి స్లైడ్ చేయడం కానీ ఇలా మనం గట్టిగా చేయాల్సి వస్తుంది నార్మల్గా ట్రైన్లో అయితే. కానీ ఇందులో ఏంటంటే డోర్ బటన్ ప్రెస్ చేస్తే డోర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ఇంకా నెక్స్ట్ స్టేషన్కి ఉన్నది అన్నది మనకి టాప్లో బోర్డు అయితే ఉంటుంది కదా, ఈ బోర్డులో అయితే తెలుస్తుంది. స్ట్రైట్గా మనకి కనిపిస్తుంది ఆ బోర్డు అనేది. పడుకునేటప్పుడు లైట్ ఆఫ్ చేయడానికి ఆన్ చేయడానికి లేస్తూ ఉంటాం కదా, అలా లేవాల్సిన అవసరం ఉండదు. ప్రతి బెడ్కి లైట్ అనేది సెపరేట్గా ఉంది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఒకటి లైట్, ఇంకొకటి వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ వైర్ ఉండి అడాప్టర్ లేకపోయినా సరే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. మనకి ఆ పిన్ కూడా ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి మొబైల్ హోల్డర్ కూడా ఉంది. ఇంకా వాష్రూమ్ విషయానికి వస్తే హైలైట్ అని చెప్పవచ్చు, ఎందుకంటే చాలా అంటే చాలా డీసెంట్గా క్లీన్గా అయితే ఉంది. రెండు ప్రొవైడ్ చేశారు, అంటే మనకి వెస్ట్రన్ అలాగే నార్మల్ది కూడా ఉంది. 2 వాష్రూమ్స్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ లోపల కూడా గ్రానైట్తో ఫినిషింగ్ చూసారా, వాష్ బేసిన్ ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉందో. అలాగే స్టాండ్స్ కూడా లోపల మనకి ప్రొవైడ్ చేశారంటే, అంటే ఏదైనా వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు స్టాండ్ కూడా పెట్టారు. ఇంకపోతే ఫుడ్ విషయానికి వస్తే ఇది నైట్ 6:20కి స్టార్ట్ అయ్యి 8 AM అయితే డ్రాప్ చేస్తుందని చెప్పాను కదా. నైట్ అయితే ఫుడ్ అయితే వస్తుంది. ఫుడ్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా చాలా నీట్గా చేసి ఇచ్చారు. ఏమేమి ఉన్నాయో కూడా నేను ఇక్కడ చూపిస్తాను ఓపెన్ చేసి. ఇలా అయితే ప్యాకింగ్ మనకి వస్తుంది. ఇందులో రోటీ, రైస్, పన్నీర్ కర్రీ, పప్పు, ఇంకొక కర్రీ అయితే ఉన్నాయండి. ఫుడ్ అయితే బాగుంది, టేస్ట్ కూడా బాగానే ఉంది. టిష్యూ పేపర్స్ ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఎక్స్ట్రా. ముందు బోర్డింగ్ అయితే చూపించాను కదా, అక్కడ క్లియర్గా చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నా. ఇలా మనకి బోర్డింగ్ అనేది క్లియర్గా చూపిస్తారు, అంటే ఏ స్టేషన్ వస్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది అన్నీ క్లియర్గా మనకి బోర్డులో అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుంది అన్నది కూడా వాళ్ళు చెప్తారు. ఇది మనకి బయట వ్యూ అండి. బయట మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా ప్రశాంతంగా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది.
ఇక్కడ మనకి లెనిన్ అంటే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇవన్నీ కూడా డిజైన్ కూడా మారింది. చాలా నీట్గా ఉన్నాయి. ఇవి కూడా ఇక్కడ నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, అంటే ఎలా ఉన్నాయి ఏంటి అన్నది. ఇప్పుడు నార్మల్ ట్రైన్లో అయితే మనకి వైట్ షీట్స్, వైట్ పిల్లో కవర్స్ అయితే ఇచ్చేస్తారు కదా, ఇక్కడ అలా కాదు, డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇవి పైన బెడ్షీట్స్, పిల్లో కవర్స్, కింద వేయడానికి మనకి కంబలి అనేది కూడా ఉంటుంది. అది ఇక్కడ నేను చూపించలేదు. ఫైనల్లీ హౌరా స్టేషన్ అయితే వచ్చేసిందండి. కామాఖ్య టు హౌరా కదా, హౌరా స్టేషన్ అయితే వచ్చేసింది. ఇలా అయితే ఉంటుంది స్టేషన్ అయితే. మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.